తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఆరోగ్యము గలవారునై ఉండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను, అపవాదులను, మిగుల మద్యపానాసక్తులునై మద్యపానము వలన వశపరుచుకొనబడిన వారునై ఉండక, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పనిచేసుకొని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో, ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదిగాను ఉండవలను. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీయు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము.